హీరోయిన్స్లో బ్యారియర్స్ లేని హీరోయిన్స్ని తక్కువగా చూస్తుంటాం. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు, కమర్షియల్ ఓరియంటెడ్ సినిమాలు అనే కేటగిరీస్ని లేకుండా అన్ని కేటగిరీస్లోనూ ఎంటర్టైన్ చేసే హీరోయిన్స్ అరుదుగా ఉంటారు. వాళ్ళలో రాజేష్ ఒకళ్ళు. సంక్రాంతికి వస్తున్నాం అంటే ఒక సెలబ్రేషన్ మోడ్తో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవబోతుందనే హింట్స్ పాటల రూపంలో అందుతున్నాయి. సో ఆ వైబ్స్ ఎలా ఉన్నాయో ఐశ్వర్యని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. సో ఒక బిగ్గెస్ట్ రిలీజ్ దొరికింది మీకు తెలుగులో అంటే అలా చెప్పచ్చు, అలానే చెప్పాలి, అలాగే చెప్పాలా? సంక్రాంతి అంటే ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యేది చాలా స్పెషల్, బిగ్గెస్ట్ రిలీజ్. సంక్రాంతిలో నాకు ఐ థింక్ నాకు ఇంతకు ముందు నాట్ వెరీ షూర్ సినిమా ఏదైనా రిలీజ్ అయిందంటే, అండ్ ఖచ్చితంగా ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్. ఈ సంక్రాంతి చాలా స్పెషల్గా ఉండబోతుంది. సంక్రాంతి అంటేనే ఇయర్ బిగినింగ్. మనకి ప్రతి ఒక్క ఇయర్లో ఏది మొదలవుతుందో మనం అనుకుంటాం కదా, ఈ ఇయర్ ఇలా మొదలైంది కదా, అయితే ఈ వర్షం అంతా అలాగే ఉంటుంది అనేసి. సో బిగినింగ్లోనే ఇంత మంచి సినిమా రిలీజ్ అవుతుందంటే ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్.